ఒక సినిమా తర్వాత మంచి స్క్రిప్ట్ కోసం స్టార్ హీరోలు ఎంత గ్యాప్ అయినా తీసుకుంటారన్న విషయం సినీ అభిమానులకు తెలిసిందే. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈసారి వరుస చిత్రాల్లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రంలో తారక్ నటిస్తున్న సంగతి మనకి తెలిసిందే. దీనికి డ్రాగన్ అనేది వర్కింగ్ టైటిల్. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరొక వైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రం అంగీకరించారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అలాగే రజనీకాంత్ జైలర్ చిత్రానికి దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కూడా ఓ కథను ఎన్టీఆర్ కు వినిపించారంట. ఇది ఇలా ఉండగా దాదాపు ఏడాది క్రితం ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాకు మిశ్రమ రివ్యూస్ వచ్చిన భారీ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓటీపీల్లో కూడా అద్భుతంగా అదరగొట్టేసింది. ఈ నేపథ్యంలో సీక్వెల్ గా దేవరా 2 చిత్రానికి కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించాలని అదే సంస్థ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని వర్గాలు అనుకుంటూ ఉన్నాయి. కాగా దేవరా 2 స్క్రిప్ట్లో మార్పులు చేర్పులతో మెరుగులు దిద్దుతున్నారన్నది టాలీవుడ్లో వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. సినిమా బాగా రావడం కోసం ఒక్కోసారి సెట్లో కూడా స్క్రిప్ట్లోను డైలాగ్స్లోను సవరణలు చేయడం ఎప్పటి నుంచో వింటున్నదే. ఇందులో మరొక బాలీవుడ్ హీరో నటిస్తున్నారని కూడా సమాచారం అయితే వినిపిస్తూ ఉంది. దేవరాలో అందాల రాశి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా సీక్వెల్లో ఆమె నటిస్తుందా లేక వేరే హీరోయిన్ ఎంపిక చేస్తారా అనే దానికోసం అయితే వేచి చూడాల్సిందే.